ఇక డోరేమోన్ హౌసెస్లో స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, అట్లనే నాకు ఉన్నాయన్నమాట. ఇది మా ఇంటి ముందున్న వ్యూ అండి. ఇటుగా 2 lakhs అయింది మన ఇండియన్ రూపీస్లో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. ఇప్పటి వరకు మీరు జపాన్లో చూసిన అపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఇరుకుగా ఉన్నా కూడా లోపల అన్నీ ఎట్లా అవైలబుల్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారనేది చూశారు కదా. ఇప్పుడు మీకు చాలా స్పేషియస్గా ప్రశాంతమైన ఒక వాతావరణం, నేనుండే ఇల్లు మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా నేను 3 హౌసెస్లో ఉన్నాను, అంటే చేంజ్ అవుతూ వచ్చాను. ఇది నా ఫేవరెట్ అపార్ట్మెంట్. వ్యూ కానీ మీరు అందరూ చూసారు, నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. నాకు అపార్ట్మెంట్ చాలా అఫోర్డబుల్గా దొరికింది. అలాగే ఇక్కడ ఏరియా అంతా చాలా చాలా బాగుంది. ఇక డోరేమోన్ హౌసెస్లో స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, అట్లనే నాకు ఉన్నాయన్నమాట. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. ఇది మా ఇంటి ముందున్న వ్యూ అండి. ఇక నా ఇల్లు వచ్చేసి, నా రూమ్ వచ్చేసి ఇదనమాట. ఎదురుగా బయట వాషింగ్ మెషిన్ ఉంది. నేను బట్టలు అన్నీ ఉతుక్కునేది బయటే. ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉందని. సో యాజ్ యూజువల్ మన లోపలికి రాగానే షూ ఏరియా ఉంటుంది. లోపలికి రాగానే ఇంకా షూకి సపరేట్గా, షూస్కి చెప్పులకి సపరేట్గా ఏరియా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ డస్ట్బిన్ ఉందండి. ఇక్కడ కిచెన్ అనమాట మొత్తం అంతా. అలాగే ఇక్కడ స్నానం చేసుకోవడానికి బాతింగ్ ఏరియా, తర్వాత అక్కడ టాయిలెట్ ఉంది. ఇలా ఇచ్చారు. అటువైపు బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది డోర్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ కిచెన్ అయితే కనుక, ఇప్పటి వరకు నేనున్న అపార్ట్మెంట్స్ లో కొంచెం పెద్దగా ఉన్న కిచెన్ అయితే ఇదే. ఖాళీ అపార్ట్మెంట్ ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు. ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకున్నాను. ఈ స్టవ్ కూడా నేను బయట నుంచి కొనుక్కుని తీసుకున్నాను అనమాట. దీనిలో గ్రిల్లర్ కూడా వస్తుంది. ఇది బ్యాటరీ బేస్డ్ అనమాట. బ్యాటరీస్ వేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా స్టవ్ ఉంది. ఇక్కడ నాకు కావాల్సిన సామాన్లు అన్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, ఇక బయట వ్యూ అంతా కనపడుతుంది అనమాట. చక్కగా వ్యూ చూసుకుంటూ నేను కుక్ చేసుకుంటా. చల్లని గాలి అది వస్తుంది. వెంటిలేషన్ కి ఇంకా పైన ఇలా ఇచ్చారు ఫ్యాన్, వెంటిలేషన్ కి వెళ్ళిపోతుంది. అయినా నేను కుక్ చేసుకునేటప్పుడు ఈ విండో ఎప్పుడు ఓపెన్ చేసుకుంటా అనమాట. ఇంకా అన్ని మన కుకింగ్ కి యూజ్ చేసే స్పైసెస్ అన్ని ఇక్కడ పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ కింద కబర్డ్స్ ఇచ్చారు, స్పేస్. కబర్డ్స్ అంత నీట్ గా లేవు. నా సామాన్లన్నీ కింద పెట్టేసుకున్నా. ఇటు పక్క అంతా సామాన్లు ఉంటాయి, ఇదంతా సరుకులు పెట్టేసుకున్నాను. చక్కగా నాకు క్లీన్ చేసుకోవడానికి, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి మంచి స్పేస్ అయితే ఇచ్చారు. తర్వాత లైట్ వచ్చేసి 2 లైట్స్ ఉన్నాయి. ఒకటి లైట్ ఉంది, ఇంకొకటి నేను ఆర్డర్ చేసుకున్నాను. అసలు వీళ్ళు లైట్స్ ప్రొవైడ్ చేయలేదు, ఈ ఒక్క లైటే ఇచ్చారు. సో బెడ్రూమ్ లో ఒకటి, కిచెన్ కి ఒకటి అని చెప్పి అమెజాన్ నుంచి ఈ లైట్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ రిమోట్ కంట్రోలింగ్, అలాగే ఫోన్లో యాప్ ద్వారా కూడా నేను ఇంకా ఆఫ్ ఆన్ చేసుకుంటాను అనమాట. ఇక పైన కూడా స్పేస్ ఇచ్చారు. హైట్ వల్ల అంతగా అందవు, సో ఎడ్జ్ లో పెట్టేసుకున్నాను అన్ని మసాలాలు. ఇది వచ్చేసి కుంకుడుకాయ, కరివేపాకు, మందారాకు పొడి అనమాట తలస్నానానికి. ఇంకా అది యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పేస్ట్లు, డస్ట్బిన్ కవర్స్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకున్నాను. ఇక ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టలేనివి ఏవైనా కూడా ఆ ట్రేలో పెట్టేస్తాను. ఈ జపాన్ లో ఏంటంటే ఫ్రిడ్జ్, అవెన్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా సెట్ లాగిస్తారనమాట. సో ఇలా సెట్ తీసేసుకున్నాను. కుక్కర్ నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా. మిక్సీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నేను అంట్లు తోమి డ్రై చేసుకోవడానికి ఇక్కడ డ్రై చేసుకోవచ్చు, కానీ ఒక క్లాత్ వేసి ఇంకా చక్కగా ఇక్కడ డ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సామాన్లన్నీ ఇంకో ఇలా పెట్టేసుకుంటాను. తర్వాత బాతింగ్ ఏరియా. సో ఇదండి, జపాన్లో బాత్ అనేది చాలా చాలా కామన్. సో ఇది వెంటిలేషన్ పైన ఉంది. అలాగే ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ నెట్ ఉంది, చక్కగా దీన్ని ఇలా తిప్పి క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను. తర్వాత వచ్చేసి టాయిలెట్ అండి. వాష్రూమ్లోకి లైట్, ఇది కిచెన్లో లైట్ అనమాట. ఇది వచ్చేసి హీటరు. ఆన్ చేసి టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని అకార్డింగ్లీ మనం హాట్ వాటర్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఫస్ట్ పెట్టించుకున్న తర్వాత ఇది యూజ్ చేయాలి. ఈ అపార్ట్మెంట్ నేను తీసుకునేటప్పుడు చూడలేదు, విజిట్ కూడా చేయలేదు. నార్మల్గా విజిట్ చేస్తాను, కానీ బిజీగా అందరూ బుక్ చేసేసుకుంటున్నారు, అవైలబిలిటీ లేదని చెప్పి ఇంకా ఏజెంట్కి చెప్పి చేసేయమని చెప్పాను అనమాట. ఫొటోస్ మాత్రం చూసి వ్యూ అంతా, ఈ ఏరియా ఎట్లా ఉంటుంది ఇవన్నీ నేను చూసుకోలేదు కూడాను. జస్ట్ అపార్ట్మెంట్ రూమ్ ఎట్లా ఉంటుందో చూసుకొని ఓకే చెప్పేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చూసిన తర్వాత హమ్మయ్య అనుకున్నాను అనమాట. ఎందుకంటే మీకు వినపడుతున్నాయో లేదో, పిల్లలు అరుస్తూ ఉన్నారు, ఆడుకుంటా ఉన్నారు. ఈవినింగ్ వరకు కూడా ఈ సౌండ్స్ వినపడతా ఉంటాయి. కాబట్టి నాకు కూడా హాలిడేస్ దొరికినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మంచి ఏరియా.
అలాగే నాకు లైట్తో అసలు పని లేదు, నైట్ టైం మాత్రం యూజ్ చేస్తాను. వాష్రూమ్లో కూడా అసలు లైట్ అక్కర్లేదు, ఆ వెలుతురు అంతా బయట చక్కగా వచ్చేస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకంతా మొత్తం వెలుతురు వచ్చేస్తుంది అనమాట. సమ్మర్ టైంలో చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక తర్వాత వచ్చేసి బెడ్రూమ్ స్లైడింగ్ డోర్ ఇచ్చారు, నాకు ఇది చాలా ఇష్టం. ఇటు స్లైడ్ చేసుకోవచ్చు, అటు కావాలంటే అటు స్లైడ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అట్లా స్లైడ్ చేసుకోవడానికి స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. నా బెడ్రూమ్ నాకు అసలు ఖాళీ అపార్ట్మెంట్ ఇచ్చారు. వచ్చినప్పుడు కొంచెం భయం వేసింది అనమాట, ఏమీ లేవు ఇంత పెద్ద అపార్ట్మెంట్ని నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి అని. అందుకే సామాన్లతో నింపేశాను. మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ అంతా రూమ్లోకి కావాల్సినవన్నీ కూడా FB నుంచే తీసుకున్నాను. అసలు నేను ఎందుకు అపార్ట్మెంట్ మారాల్సి వచ్చిందంటే తేజ తనకి ప్రాజెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకా నేను అక్కడి నుంచి ఆఫీస్కి 1 అవర్ ట్రావెల్ చేస్తున్నాను. సో అంత ట్రావెల్ చేయడం ఎందుకు, దగ్గరలోనే ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుందాము. పైగా అక్కడ రెంట్ కొంచెం ఎక్కువ, అది హైటెక్ అపార్ట్మెంట్, 10 మీటర్ స్క్వేర్, 80,000 yen అంటే విచ్ ఇస్ అరౌండ్ 50,000 రూపీస్ వరకు పే చేసాం ఇద్దరం కలిసి. ఇక్కడ ఏంటంటే ఇది 23 మీటర్ స్క్వేర్ అపార్ట్మెంట్, స్పేషియస్గా ఉంది, కొంచెం ప్లెజెంట్గా ఉంది. అలాగే రెంట్ కూడా 28,000 to 30,000 మధ్యలో ఉందన్నమాట. ఒకదాన్నే ఉంటే కూడా ఫ్యూచర్లో నాకు మళ్ళీ షిఫ్టింగ్కి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా ఇంకా నేను మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఈ బెడ్, మ్యాట్రెస్ ఈ రెండు కూడా నేను ఫేస్బుక్లో డెలివర్ చేయించుకున్నాను అనమాట. ఇది డిటాచబుల్, సో దీన్ని మొత్తం రిమూవ్ చేసి మొత్తం అంతా ఇచ్చారు. సో నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బెడ్కే సాకెట్ ఉంది, అంటే నాకు సాకెట్స్ చాలా తక్కువ ఇచ్చారు. బెడ్కి వెనకాల ఒక సాకెట్ ఉంటుంది, దానికి ఇక్కడ ఆల్రెడీ బెడ్కి ఒక సాకెట్ ఉంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేసేసి ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఛార్జింగ్ కానీ వైఫై కానీ, అది వైఫై అనమాట, అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటా. ఇంకా రైస్ కుక్ చేసుకోవాలన్నా, మిక్సీ యూజ్ చేయాలన్నా ఇంకా నాకు ఇదే మెయిన్ అనమాట, ఇక్కడే అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే బెడ్కి కబర్డ్స్ కూడా ఉన్నాయి. కబర్డ్స్లో ఏమైనా ట్రైపాడ్స్ కానీ ఇట్లాంటివి స్టోర్ చేసుకుంటా. 2 sides ఇచ్చారు, 2 కబర్డ్స్. ఇక బెడ్ వెనకాల కాలింగ్ బెల్, అంటే ఎవరైనా వచ్చినప్పుడు బయట బెల్ రింగ్ చేస్తే ఇక్కడ వాళ్ళ పిక్చర్ కనపడుతుంది అనమాట. మనం వాళ్ళతో మాట్లాడటానికి అక్కడ బటన్ ఉంటుంది, మాట్లాడి అకార్డింగ్లీ మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ AC అపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. అసలు చూసారా, ఇది నా ఫస్ట్ కంపెనీ ఫుజిత్సుదే. ఎక్కడికి వెళ్ళినా ఇది జపాన్లో కనపడుతూనే ఉంటుంది. నీకు తర్వాత వచ్చేసి టీవీ అండి. ఈ టీవీ, ఈ ఫ్యాన్, అలాగే మిర్రర్, ఇవన్నీ కూడా ఫ్రీగానే తీసేసుకున్నాను. జపాన్ నుంచి ఒక అమ్మాయి ఇండియా వెళ్ళిపోతూ తనకి షిఫ్టింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇచ్చిందనమాట. సో మొత్తం అన్ని క్యారీ చేసుకున్నాను. టీవీ, ఫ్యాన్, ఇవన్నీ కూడా. చైర్, టేబుల్ నేను తీసుకున్నాను అనమాట. కబర్డ్స్ చూసారా, చాలా స్పేషియస్గా ఇచ్చారు. పైన అట్టపెట్టెలు ఇవన్నీ పెట్టేసుకున్నా, కింద ట్రాలీస్ పెట్టుకున్నా, మధ్యలో నా బట్టలన్నీ పెట్టుకున్నా. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ నా బెడ్రూమ్ అయితే ఇట్లా ఉందన్నమాట. అమ్మాలతో నింపి కొంచెం ఉండగలుగుతున్నాను అనమాట. ఒక్కదాన్నే ఉంటున్నాను ఇది కానీ అట్లా ఏమి ఉండదు. టేబుల్ అనమాట, ఇది చాలా చాలా హెవీగా ఉంది. తెలియక నేను తెప్పించేసుకున్నా ఫేస్బుక్ ద్వారా. ఎట్లనో మరి నేను 2nd floorలో ఉంటాను, ఇంకా ఎలాగో తిప్పలు పడి పైకి తీసుకొచ్చాము. 2 రోజులు నా చేతులు కాళ్ళు పని చేయలేదు అనమాట. ఇవన్నీ పైకి మోసుకొచ్చేసరికి కింద కాళ్ళు పెట్టుకోవడానికి ఒక సపోర్ట్. ఇక నా ఆఫీస్ బ్యాగ్, తర్వాత వాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది. వాక్యూమ్ క్లీనర్, ఈ చైర్, ఈ టేబుల్, ఆ బెడ్ అన్నీ ఒకరి దగ్గరే తీసేసుకున్నాను. ఒకేసారి డెలివర్ చేయించుకున్నాను అనమాట. ఇక బట్టలు ఆరేసేది అన్నీ పెట్టుకున్నాం. ఇక ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇందులో నా స్కిన్ కేర్, నా హెయిర్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి గ్రేట్ వ్యూ ఇచ్చారు నాకు బాల్కనీలో. సో బాల్కనీ ఇలా ఉంది, చూసారా అసలు ఎంత ప్రశాంతంగా చక్కగా ఇళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళంతా ఇక్కడ ఉంటున్నారు. ఈ హిల్ ఏరియాలో ఎలా ఉంటున్నారో ఫస్ట్లో కొంచెం భయం వేసింది, కానీ తర్వాత వీళ్ళందరినీ చూసి నేను కూడా అలవాటు చేసేసుకున్నా ఉండడానికి. బట్టలు ఆరేసుకోవడానికి ఇది నేను డైసానీ స్టోర్ నుంచి తాడు కొనుక్కున్నా. ఇంకొకటి రాడ్ ఆర్డర్ చేశాను అనమాట, బట్టలు అవి ఇక్కడ ఆరేసుకోవడానికి, అలాగే ఇక్కడ ఆరేసుకోవడానికి. ఇదేంటంటే లోపలికి వెళ్తురు రాకుండా ఇట్లా తెరల్లాగా కర్టెన్స్ బదులు ఇలా వీటితో క్లోజ్ చేసుకుంటే లోపలికి వెళ్తురు రాదు, క్లోజ్ అయిపోతుంది. ఇక నెట్, మోస్ట్లీ నేను డోర్ ఓపెన్ అదే ఇట్లా విండోస్ ఓపెన్ చేసుకొని ఇంకా చల్లగాలి లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా. బుక్స్ ఏమన్నా చదువుకోవాలన్నా అక్కడ కూర్చొని చదువుకుంటాను. ఇక తర్వాత వచ్చేసి కబర్డ్స్ అండి, ఎంత స్పేషియస్గా ఇచ్చారంటే కింద ట్రాలీస్ అవి పెట్టేసుకున్నాం, పైన బట్టలన్నీ పెట్టేసుకున్నాను. చూసారా చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా పైన కూడా స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ అట్టపెట్టెలు, తర్వాత కొన్ని కావాల్సినవి నేను సామాన్లు ఆర్డర్ చేసుకున్నాను కదా, తర్వాత మళ్ళీ వీటిని డిస్పోజ్ చేయడానికి అట్టపెట్టెలు కావాలని పడేయకుండా ఇందులో స్టోర్ చేసేసుకున్నాను. నేను ఫోన్తోనే రికార్డ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ట్రైపాడ్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను.
తర్వాత వచ్చేసి టీవీ టేబుల్. మొన్నటిదాకా టీవీ కింద పెట్టుకున్నా, ఈ మధ్య అమెజాన్లో టేబుల్ ఆర్డర్ చేశాను. ఇది కూడా డిటాచబుల్లే, మొత్తం అంతా ఫిక్స్ చేసుకున్నాను. నేను చదువుకునే బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఎప్పుడైనా నాకు చదువుకోవాలనిపిస్తే బెడ్ మీద కూర్చొని చదువుకుంటే, లేదంటే ఆ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకుంటాను. ఇక కింద టేబుల్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఇక మైక్ ఇట్లాంటివి చిన్న చిన్నవి పెట్టేసుకున్నా. సో ఇది నా జ్యువెలరీ బాక్స్. నాకు మినిమలిస్టిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఇంకా జపాన్లో మినిమలిస్టిక్ జ్యువెలరీకి నార్మల్ క్రేజ్ లేదు. అందరూ అంటే మినిమలిస్టిక్ అంటే ఏంటంటే చాలా కనిపించకుండా ఉంటాయి అన్నమాట ఇట్లాగా. సో ఇవి యూస్ చేస్తారు ఎక్కువ. నాకు కూడా అలా యూస్ చేయటమే ఇష్టం. సో బ్రేస్లెట్స్, రింగ్స్ ఇవన్నీ కూడా నా 2 years కలెక్షన్స్. ఎప్పుడైనా పెట్టుకుంటాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా బ్రేస్లెట్స్ తర్వాత అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అనమాట. రెగ్యులర్గా వాడుకుంటా కాబట్టి ఇది బయటే పెట్టాను. ఇంకా మా ఆఫీస్లో చాక్లెట్ బాక్సెస్ ఎవరొకళ్ళు తీసుకొస్తారనమాట క్లయింట్స్. ఇక నేనేం చేస్తా అంటే వాటిని పడేయకుండా ఇట్లా యూస్ చేసుకుంటా. ఇది కూడా జ్యువెలరీ, చక్క జ్యువెలరీ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ రాడ్ నేను యాక్చువల్గా డైస్ అనే స్టోర్లో బయట బట్టలు ఆరేయడానికి కొన్నాను, కానీ అది అక్కడ లెంత్ సరిపోలేదు. దీన్ని మరి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట. బట్టలు కానీ టవల్స్ కానీ ఇక్కడ ఆరేసుకుంటున్నా. సో ఇదండి నా అపార్ట్మెంట్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దీనికి మొత్తం నా సామాన్లు ఏవైతే ఉంటాయో, నా లగేజ్ అది డెలివర్ చేసుకోవటానికి, తర్వాత ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, అవెన్ అదొక సెట్, అదొక సపరేట్ డెలివరీ. తర్వాత ఫర్నిచర్ అంతా కూడా సపరేట్గా డెలివరీ చేసుకున్నాము. ఫర్నిచర్ అంతా తక్కువే అయింది, కానీ డెలివరీకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా కలిపి 300,000 yen అయింది. అపార్ట్మెంట్కి నేను ఇనీషియల్ కాస్ట్ కట్టాను. అంటే మనం అపార్ట్మెంట్కి వచ్చే ముందు ఇనీషియల్గా కొంత పే చేయాలన్నమాట. అందులో 2 months రెంట్ ఇంక్లూడెడ్ 230,000 yen కట్టాను, విచ్ ఇస్ అరౌండ్ 1.3 lakhs ఉంటుంది. అది వాళ్ళకి పే చేశాను అనమాట. అందులో ఫైర్ ఇన్సూరెన్స్, అపార్ట్మెంట్కి ఏమన్నా ఫైర్ ఇదైనా ఇబ్బంది అయినా కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఇన్సూరెన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు వేశారు. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న రోజులు ఇంకా ఇక్కడ ఉందామని. ఇటుగా 2 lakhs అయింది మన ఇండియన్ రూపీస్లో. ఇన్ని ఇయర్స్ ఉండాలని ఏం లేదు, మనకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వేరే వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు, మనం వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండనంత వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కటే ఏంటంటే నైట్ టైం కొంచెం హిల్ ఏరియా కదా, జనాలు ఎవరు ఉండరు, సైలెంట్గా ఉంటుంది. బట్ ఎట్లానో నేను అడ్జస్ట్ అవుతున్నా, అలవాటు చేసుకుంటున్నాను. భయమే ఉండదు, చాలా సేఫ్గా ఆఫీస్కి వెళ్ళి రావడానికి దేవుడు నాకు ఎంతో ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి నాకేం టెన్షన్ లేదులే. కానీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్, అంటే 2 months అయింది నేను వచ్చి. 2 months కూడా అవ్వలేదు. రేపు జూన్ 10వ తారీఖుకి 2 నెలలు అవుతుంది. ఏప్రిల్ 12వ తారీఖు మూవ్ అయ్యాను. ఈ అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫీజ్ 31,240 రూపీస్ ప్రజెంట్ ఉన్న కరెన్సీ రేట్కి ఇంత పే చేస్తున్నాను. ఇంకా సపరేట్గా గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవి వస్తాయి అనమాట. ఈ బిల్స్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే నాకు యాప్లో అంటే ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, ఈ ఇంటికి సంబంధించి నాకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు యాప్ ఇచ్చారనమాట, ఒక యాప్. అందులోకి వెళ్ళి నేను ఏదన్నా ఎంక్వైరీ కావాలంటే చెక్ చేసుకొని చాట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు సపోర్ట్ని పంపిస్తారు. ఇక్కడ ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా ఇవన్నీ కూడా. నేను అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్ ఫొటోస్ అన్నీ తీసి యాప్లో పంపించమన్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ కొత్తగా నేను వచ్చినప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు అవి నేను కాజ్ చేయలేదు, అపార్ట్మెంట్లోనే అవి ఆల్రెడీ ఉన్నాయి అనే దానికోసం ప్రూఫ్గా పెట్టమన్నారు అనమాట. అలాగే ఎలాంటి కంప్లైంట్స్, పక్కన కొంచెం డిస్టర్బెన్స్ అది వస్తూ ఉంటుంది, ఏమైనా ఉన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వార్నింగ్ లెటర్స్ పంపిస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తారనమాట. సేఫ్టీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా ప్రశాంతంగా. మోస్ట్లీ అన్ని డోర్స్ ఓపెన్ చేస్తే పెట్టుకుంటాను, విండోస్. యాక్చువల్గా ఎవరైనా వచ్చినా కూడా విండో నుంచి సుమివాసన్ అంటారు. ఇలాంటి ఏరియాలో నైట్ టైం అయితే కొంచెం భయం వేసిద్ది, కానీ నాకున్న ధైర్యం దేవుడే. మనసులో దేవుడిని తలుచుకుంటూ పాటలు వినుకుంటూ ఇంకా బయటకు వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. అదండి, మీ అందరికీ నా అపార్ట్మెంట్ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.